రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని గ్రామాల అభివృద్ధి కోసం 5,35,00,000 నిధులు మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు నేదురి రమేష్, రూరల్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పనిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం చేయని అభివృద్ధి సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని, పట్టణంతో పాటు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాం, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, రెండు కళ్ళ సిద్ధాంతంతో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని గత 10 సంవత్సరాలుగా మరి అభివృద్ధికి నోచుకోలేనటువంటి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఇలా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఒక్కొక్కటి ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరిగెట్టిస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు, నాయకుడు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారని ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మరి మన నియోజకవర్గానికి 2,25,00,000 పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ కింద మరి ఒక మన వేములవాడ రూరల్ మండలానికి కేటాయిస్తూ మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి దీనికి గాను అదేవిధంగా ₹1 కోటి సిడిపి నిధులు ఎమ్మెల్యే కోట కింద మన వేములవాడ రూరల్ మండలానికి కేటాయిస్తూ మరి ప్రకటించినందుకు గాను, అదేవిధంగా మరి ఎన్ఆర్ఈజేఎస్ కింద ₹2,10,00,000 మన వేములవాడ రూరల్ మండలానికి కేటాయించినందుకు గాను మరి గౌరవ శాసనసభ్యులకు ఈరోజు పాలాభిషేకంతో పెద్ద ఎత్తున ఆయా 17 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దీనికి గాను అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎల్లంపల్లి నుంచి వాటర్ కూడా ఒకప్పుడు రైతులకు నీళ్లు కావాలంటే మరి రోడ్లపైన ధర్నాలు చేస్తే కానీ నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి, రైతు ఆత్మహత్యలు జరిగితే కానీ నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి, పంట పొలాలు ఎండిపోతే కానీ నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిని పూరించడం కోసం ఈరోజు ఎల్లంపల్లి వాటర్ కూడా మనకు తీసుకొచ్చినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వేములవాడ రూరల్ యూత్ ఆధ్వర్యంలో మరియు ఎస్సీఎల్ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మొన్నటికి మొన్న ₹2,25,00,000 పంచాయతీరాజ్ చట్టం ద్వారా శాఖ ద్వారా తెచ్చినందుకు గాను ఈరోజు 17 గ్రామాల నుంచి వచ్చేసిన గ్రామశాఖ అధ్యక్షులకు, యువకులకు, ఎస్సీఎల్ విభాగ నాయకులకు, మాజీ సర్పంచులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు గారికి, అలాగే మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాం గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన వేములవాడ వెనుకబడిన ప్రాంతంగానే ఉంది. ఇప్పుడు గెలిచిన 13 నెలల కాలం తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పకనే చెప్తున్నాము. అందుకు గాను మొన్నటికి మొన్న నిధులు మంజూరు చేసినందుకు గాను గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రి గారికి, మినిస్టర్ సీతక్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, రూరల్ యూత్ విభాగం మరియు ఎస్సీఎల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగి అలాగే టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 3-4 తేదీల నుంచి ప్రతి ఒక్క గ్యారంటీలకు సంబంధించిన పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళికాబద్ధంగా తయారు చేస్తున్న ప్రణాళికను విడుదల చేయబోతున్నారు. కనుక ముందు చూపుతో వాటర్ను కూడా ఈరోజు బాజునగర్ చెరువు నుంచి కెనాల్కు బయలుదేరుతుంది. ఇట్టి సందర్భంగా ఎమ్మెల్యే గారికి కానీ, ముఖ్యమంత్రి వర్యులకు కానీ పాలాభిషేకంతో తమ్ముడు రోమాల ప్రవీణ్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పాలాభిషేకం నిర్ణయించబడింది.
జై కాంగ్రెస్. గౌరవ శాసనసభ్యులు గారు మరి 13 నెలలు గడిచిన కాలంలోనే దాదాపుగా 1000 కోట్ల నిధులు వేములవాడ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. వేములవాడ నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి మరి అట్లాగే మొన్న వేములవాడ రూరల్ మండలానికి సంబంధించి 2,25,00,000 పంచాయతీరాజ్ చట్టం ద్వారా పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో మరి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి నిధులు తీసుకొచ్చినందుకు వారికి వేములవాడ రూరల్ మండల ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు కూడా డెవలప్మెంట్ చేసే దిశగా మరి గడిచినటువంటి మొన్నటి శాసనసభ సమావేశాల్లో మరి ఈ ప్రాంతానికి ఎల్లంపల్లి నీరు తీసుకొచ్చినట్లయితే సరైన టైంలో మరి తీసుకొచ్చేందుకు కృషి చేయడం జరిగింది. ఈరోజు ఎల్లంపల్లి నీరు కూడా ఫాజుల్నగర్ గ్రామానికి చేరింది. మరి ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క కష్టసుఖాలు తెలిసిన వాడిగా మరి అనునిత్యం ఇది కదా ప్రజాపాలన ఎప్పుడు కూడా గడిచినటువంటి 13 నెలల్లో అనునిత్యం ప్రజల్లో ఉండి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా వారందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. దీనికి మేమందరం కూడా మరి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ గారికి మా తరఫున రూరల్ మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఇంతకుముందు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన చూసిరు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఎలక్షన్ కన్నా ముందు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలులో భాగంగా ఒకటే సంవత్సరంలో చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో 2025లో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫండ్స్ 5 కోట్లు, ఇప్పుడు మన రూరల్ మండలానికి 5 కోట్లు. ఇప్పుడు అదేవిధంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేని వర్క్ మరిపల్లి గ్రామంలో మన మరిపల్లి చెరువు పనులు అతి వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ పంటలకే నీళ్ళు అందించే ప్రణాళిక ఎమ్మెల్యే మన ఆసీనన్న గారి ఆధ్వర్యంలో ఈ పంటలకే అందించే ప్రణాళికబద్ధంగా ఆ చెరువు పనులు అతి వేగంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఇయ్యాలలో రేపు మన ఎల్లంపల్లి కాలువ నుంచి చెర్లకు వాటర్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది భాగం కాదు. ఇప్పుడు మన ఆసీనన్న ఎన్ని పనులు చేస్తుందనేది గుర్తించి మీరు ఆసీనన్నకి అండగా ఉండాలని, అదేవిధంగా ఈ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసి ఎవరు గెలవడ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ గెలిపిస్తే ఇదే విధంగా పనులు జరుగుతాయని కోరుకుంటూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గెలిచిన సంవత్సరం లోపే ఎన్ని పనులు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ